సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మెయిన్ రోడ్డుపై సంతోష్ టాకీస్ దగ్గరలో గల చౌరస్తాపై స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహానికి శంకుస్థాపన చేశారు. గజ్వేల్ పట్టణ హైందవ సోదరులు మరియు ప్రజా ప్రతినిధులు గాంధీతో పాటు సమానంగా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహాన్ని పెట్టాలని సంకల్పం చేసి గజ్వేల్ పట్టణంలోని హైందవ సోదరులు ప్రజా ప్రతినిధులతో చర్చించి ఈ రోజు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళితో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ మరియు వివిధ పార్టీల రాజకీయ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో స్వాతంత్రం రావడానికి కృషి చేసిన మహానీయుడు సుభాష్ చంద్రబోస్ గారని, ఈ రోజు సుభాష్ చంద్రబోస్ గారు ఫ్లైట్ లో వెళ్లి ఇప్పటి వరకు కనిపించని రోజు ఇది కాబట్టి ఈ రోజు సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆంగ్లేయులు అప్పుడు స్వతంత్ర ఉద్యమంలో సుభాష్ చంద్రబోస్ గారిని మాయం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు విమానంలో ఎక్కిన తర్వాత దాన్ని ఎక్కడో కూల్చివేసి మాయం చేయడం జరిగింది. కానీ సుభాష్ చంద్రబోస్ గారికి మరణం లేదని, ఇప్పటి వరకు మరణించిన దాఖలాలు ఎక్కడా కూడా కనిపించలేదని, ఈ తరానికి మరియు వచ్చే తరానికి కూడా స్ఫూర్తి నింపే విధంగా సుభాష్ చంద్రబోస్ గారి ఆశయాలను కొనసాగిస్తూ యువత ఆయన మార్గంలో నడవాలని గాంధీజీతో పాటు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ముఖ్య నాయకుడు సుభాష్ చంద్రబోస్ గారని అన్నారు. గజ్వేల్ పట్టణంలో ఆయన విగ్రహానికి శంకుస్థాపన చేయడం ఎంతో సంతోషంగా ఉందని, స్వాతంత్ర్యం సాధించిన మహనీయుల వివరాలు గజ్వేల్ పట్టణంలో పెట్టడం గజ్వేల్ పట్టణ ప్రజలకు, యువకులకు ఎంతో ఆదర్శదాయకంగా ఉంటుందని అన్నారు. యువకులందరూ కూడా కలిసి మన గజ్వేల్ పట్టణానికి లేని లోటు తీర్చే ప్రయత్నంలో చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నా. ఎందుకంటే గాంధీ తాత తర్వాత ఎవరైనా భారతదేశం గురించి పోరాడినంటే సుభాష్ చంద్రబోస్. అంటే కొందరు అంటారు తాత కన్నా ఎక్కువ కూడా. అంటే ప్రతి ఒక్కరు ఒక్కొక్క పోరాటం చేస్తేనే ఇవాళ మనకు స్వాతంత్రం వచ్చింది. అంటే సామధాన దండోపేదం అంటారు కదా, ఆ విధంగా ప్రతి పెద్ద మనుషులు అందరూ కష్టపడిన నాడే మనకు స్వాతంత్రం వచ్చింది. దాంట్లో భాగంగా సుభాష్ చంద్రబోస్ ధైర్యశాలి. ఆయన చేసిన కష్టంతోనే ఆయన అంటే అవసరం వస్తే మనము జై కిసాన్ జై జవాన్ అనే నినాదం ఎట్లయితే ఉన్నదో ఆ విధంగా జై జవాన్ అనే గణపతి ఈరోజు స్వాతంత్రం తెచ్చిపెట్టిన ఘనత ఆ సుభాష్ చంద్రబోస్ గారికి కలుగుతుంది. మరి ఇన్ని రోజులు ఆయన విగ్రహం లేని లోటు గజ్వేల్ పట్టణానికి ఉండే, కానీ ఇక్కడ ఉన్న యువకులందరినీ అభినందిస్తున్నా ఆయన దానికి పూనుకున్నందుకు. ఎందుకంటే ఆయన విగ్రహం చూసినప్పుడల్లా ప్రతి ఒక్కరు కూడా మేము కూడా ఈ బాటలో నడవాలి, మేము కూడా ధైర్యంగా ఉండాలి, న్యాయం గురించి పోరాడితే ఏదైనా సాధించగలుగుతాం అనే ధైర్యం ప్రతి ఒక్క యువకులకు వస్తుంది. ఎందుకంటే చాలా రోజుల కింద ఇక్కడ ఉన్న నర్సింహులు వివేకానంద విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. అప్పుడు కూడా వీళ్ళందరూ కూడా వాళ్ళ తోడు ఉండొచ్చు. ఇవాళ కూడా సుభాష్ చంద్రబోస్ని ప్రతిష్ఠిస్తున్నందుకు వాళ్ళని అభినందిస్తూ వాళ్ళ బాటలో ప్రతి ఒక్కరు నడిచే విధంగా ఉండాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. అతివాదులలో ముఖ్యమైన వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆయన జై జవాన్ అని చెప్పనని నిలదీస్తూ ఆజాద్ హిందూ ఫౌజ్ను స్థాపించి ఆంగ్లేయుల గుండెల్లో నిద్రపోయి వాళ్ళకి నిద్ర లేకుండా చేసిన ఘనత నేతాజీ సుభాష్ చంద్రబోస్ది. ఆనాడు ఇతన్ని ఏ విధంగానైనా భారతదేశం నుంచి తప్పించాలన్న ఉద్దేశంతో జపాన్ వెళ్ళే విమానాన్ని వాళ్ళు నేలకూల్చి మాయం చేసిన చరిత్ర ఆంగ్లేయులది. ఈరోజు ఆంగ్లేయులకు శుభస్వప్నం అయిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ని మనమంతా కూడా మన స్వాతంత్ర సమరయోధుల్లో మొదటి స్థానంలో నిలుపుకోవడంలో, ఆయన విగ్రహాన్ని పెట్టుకోవడంలో ఖచ్చితంగా స్వాతంత్ర సమరానికి 78 సంవత్సరాల మన స్వాతంత్రాన్ని 100 సంవత్సరాలలోపు భారతదేశాన్ని ఒక ఉన్నతమైన స్థితికి మన స్వావలంబన రక్షణ శాఖలో కానీ ఆర్థికంగా కానీ ఉన్నతంగా మన యువతను ముందుకు తీసుకుపోవాలంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ చూపించిన మార్గంలో నడవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి ఈరోజు గజ్వేల్ పట్టణంలో లేని కొరత ఏదైతే ఉందో మరి అందరి వృద్ధిలో ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం రావడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామము. గజ్వేల్ పట్టణ ప్రజలందరూ కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని స్థాపించడానికి ముందుకు రావడం హర్షించదగ్గ పరిణామము. రాబోయే యువతకి ఇది ఒక ఆదర్శంగా నిలుస్తుందని చెప్పడంలో సందేహం లేదు. కావున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్న ఈ అవకాశం ఇచ్చినందుకు. గజ్వేల్ యువత మొత్తం ఆదర్శంగా ఈరోజు సుభాష్ చంద్రబోస్ విగ్రహ భూమి పూజ కార్యక్రమంలో ఇక్కడ విచ్చేసినటువంటి నర్సన్న గారికి మరియు గజ్వేల్ యువత అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ
ఈరోజు గజ్వేల్లో అన్ని విగ్రహాలు కూడా ఉన్నాయి. ఒక సుభాష్ చంద్రబోస్ గారిదే లేదు. ఆ కొరత కూడా ఈరోజు తీరింది. ఎందుకంటే యువకులు అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. దీనికి మేమందరం కూడా సహాయ సహకారం పూర్తిగా అందిస్తామని కూడా తెలియజేస్తూ, రాబో కాలంలో ఒక సుభాష్ చంద్రబోస్ గారిని చూస్తేనే దేశభక్తి జ్ఞాపకం వస్తుంది. ఎంతో స్వతంత్ర ఉద్యమంలో ఆయన పాత్ర చాలా కీలకమైంది. ఇప్పటికి కూడా ఆయన మరణం ఎలా జరిగిందో కూడా ఇప్పటివరకు అందుబాటులో సమస్యగా ఆయన మరణం ఈరోజు విమానం ఎక్కిన రోజు ఈరోజు ఇక్కడ భూమి పూజ చేస్తుంటే నిజంగా చాలా సంతోషదాయకం. ఈరోజు రాబో కాలంలో ఈ విగ్రహ ప్రతిష్టకు అందరం కూడా సహాయ సహకారాలు అందజేస్తామని కూడా తెలియజేస్తుంది. నేడు రాష్ట్ర వ్యాప్తంగా పద్మశాలి సంఘం అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పద్మశాలి ఫంక్షన్ హాల్లో ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రారంభమైంది. గజ్వెల్లో ఉన్న పోలింగ్ స్టేషన్ లో సుమారు 8 మండలాల నుండి వచ్చే పద్మశాలి కుల బాంధవులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. 12 గంటల వరకు సుమారు 30% పోలింగ్ నమోదైంది. గజ్వెల్ పట్టణంలో అధ్యక్షులుగా బరిలో ఉన్నవారు సిద్దిపేట వాస్తవ్యులు బూరా మల్లేశం, అలాగే గజ్వెల్ వాస్తవ్యులు వల్లకాటి రాజ్ కుమార్. వీరిద్దరూ కూడా సిద్దిపేట జిల్లా వాసులే. రాష్ట్రంలో పద్మశాలీలకు గత కొంతకాలంగా ప్రాతినిధ్యం వహిస్తున్న పద్మశాలి సంఘం రాష్ట్ర సంఘం ఇప్పుడు ఎన్నికల్లోకి వచ్చి అధ్యక్షులను ఎన్నుకోవడమే పద్మశాలి ఓటర్ల ఆకాంక్ష. రాష్ట్రంలో ఉన్న పేద పద్మశాలి కుటుంబాలను ఆదుకోవాలని, అలాగే అధ్యక్షులుగా ఎవరు గెలిచినా అభినందించదగ్గ విషయమై గజ్వెల్ పద్మశాలి సంఘం అధ్యక్షులు దేవులపల్లి రాజారాం అన్నారు. అనంతరం మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ మాట్లాడుతూ పద్మశాలి కుటుంబాలకు పలు పథకాలు వచ్చినా వినియోగంలోకి రాలేదని, ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు ఎవరు గెలిచినా పద్మశాలి కులస్తులను, పేద పద్మశాలీలను ఆదుకొని వాళ్లకు న్యాయం జరిగే విధంగా చూడాలని కోరారు. పోలింగ్ స్టేషన్ లో ప్రొసీడింగ్ ఆఫీసర్ తో పాటు పోలింగ్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగి పోలింగ్ లో గజ్వెల్ నియోజకవర్గం పోలింగ్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం మాజీ అధ్యక్షుడు గాడిపల్లి శ్రీనివాస్, గజ్వెల్ సంఘం మాజీ అధ్యక్షుడు దుర్గా ప్రసాద్, గాడిపల్లి బలరాం, పేర్ల శ్రీనివాస్, నల్లా శివకుమార్, దేవసాని పోషెట్టి మరియు పద్మశాలి కులస్తులు పాల్గొన్నారు. స్టేట్ ఎలక్షన్ల బూరా మల్లేశము మరియు రాజ్ కుమార్ గారు నిలబడ్డారు. అయితే మన పద్మశాలీలందరూ ఎంతో ఉత్సాహంతో ఓటింగ్లో పాల్గొన్నారు. మేమంతా పద్మశాలీలంతా ఐక్యత ఉన్నారని చాటడానికి అధిక సంఖ్యలో ఓటాకు వినియోగించుకుంటున్నారు. ఇది అంతా సామరస్యంగా ఈ ఓటు జరుగుతున్నది. మన అందరము ఒకే విధంగా ఒకే ఐక్యంగా ఉన్నామనేది చాటుతున్నారు. కాబట్టి ఇక్కడనే కాదు, గజ్వేల్ ఒకటే కాదు, జగదేక్పూర్ అన్ని చుట్టూ మండలాల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడనే ఓటేస్తున్నారు. చాలా సంతోషంగా ఉన్నది. వాళ్ళు ఇవాళ విపరీతమైన ఎండ ఉన్నా కానీ వాళ్ళు ఈ ఎండ కోర్చి కూడా గజ్వేల్కి వచ్చి ఓటేస్తున్నారు అంటే వాళ్ళందరికీ నేను పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాంటి ఇప్పుడు 7 గంటల నుంచి 4 గంటల దాకా ఉన్నది. ఇప్పటికే ఒక 25-30% దాకా అయిపోయింది. ఇంకో 50% కూడా మొత్తం 100% అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరికీ నేను మరి ఒకసారి అందరు వచ్చి ఓట్లో పాల్గొనాలని నేను వాళ్ళకందరికీ నేను పేరున కృతజ్ఞత తెలుపుతున్నాను. చూస్తున్నటువంటి పరిణామం ఈరోజు పద్మశాలి తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు జరగడం, రమా శ్రీనివాస్ గారి ప్రయత్నముతో మొత్తం తెలంగాణ పద్మశాలీలందరం కూడా ఏకమై ఈరోజు ఎన్నికలకు పిలువేయడం జరిగింది. ఆయన చేసిన ప్రయత్నం ఈరోజు సఫలమవుతుంది. ఎందుకంటే పద్మశాలీలకు ఒక సంఘం అనేది లేకుండా ఎవరి వాళ్ళే నిర్ణయాలు తీసుకున్న గతంలో జరిగినాయి. ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా మనం ఎన్నికల్లోకి వెళ్ళడం జరిగింది. దీనికి గత 10 సంవత్సరాలుగా సంఘాన్ని సేవ చేస్తున్నటువంటి బూరా మల్లేశం గారు రాష్ట్ర అధ్యక్షుడిగా పోటీ చేయడం జరుగుతుంది. అలాగే మన రమా శ్రీనివాస్ గారితో ప్రవేశించినటువంటి వల్లకాటి రాజ్ కుమార్ గారు కూడా మన 2 సంవత్సరాల నుంచి సంఘానికి సేవ చేస్తున్నారు. అతను కూడా ఈ అధ్యక్ష పదవికి ఇద్దరు కూడా సిద్దిపేట జిల్లా వాస్తవ్యులు అవ్వడం నిజంగా మా సిద్దిపేట జిల్లాకు గర్వకారణం. ఈరోజు గజ్వేల్లో చూసినట్టయితే ఎన్నికల సరళిని చూసినట్టయితే ఇప్పటికే 25 నుంచి 30% 600 పైచీల ఓట్లలో ఇంచుమించుగా 200 ఓట్లు పోలింగ్ జరిగింది. ఇక్కడ ప్రజలందరూ కూడా ఓటేసి రాబో కాలంలో బీద పద్మశాలి కులాలకు ఎన్నుకున్నటువంటి అధ్యక్షుల వారు ప్రభుత్వాలు వచ్చేటువంటి స్కీమ్లనే కానీ వాళ్ళ యొక్క ఎందుకంటే చేనేత కార్మికులు అనేది చాలా అట్టడుగు వర్గంలో ఉన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందుతలేవు. కాబట్టి ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న అధ్యక్షుల వారు కమిటీని వేసుకొని అన్ని
జిల్లాల నుంచి ప్రతి ఒక్కరిని కూడా సముచిత స్థానం ఇచ్చి కమిటీలో వేసుకొని రాబో కాలంలో పద్మశాలీలకు మేలు జరిగే విధంగా ప్రయత్నాలు చేయాలని కోరుతున్నాను. నిజాంపేట మండల కేంద్రంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయ ఆవరణలో ఆదివారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి వేడుకలను గౌడ కులస్తులు ఆధ్వర్యంలో పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొలి బహుజన పోరాట యోధుడు సర్దార్ పాపన్న గౌడ్ అని, మొగలాయిల సామ్రాజ్యం మలిదశలో మొఘల్ చక్రవర్తుల దుర్గామాతలను ఎదుర్కొన్న వీరుడు సర్దార్ పాపన్న గౌడ్ అని కొనియాడారు. ఆయన జయంతి వేడుకలు జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ కులస్తులు సిద్ధాగౌడ్, మల్లేశం గౌడ్, వెంకట్ గౌడ్, యాదాగౌడ్, రాజేంద్ర గౌడ్, వెల్దుర్తి శ్రీకాంత్ గౌడ్, వెంకటేష్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, బాలాగౌడ్, అంజాగౌడ్, ప్రశాంత్ గౌడ్, రాజు గౌడ్, సత్యనారాయణ గౌడ్, జీడి చంద్రకాంత్ గౌడ్, రఘువర్ధన్ గౌడ్, మధు గౌడ్, ప్రణయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సర్దార్ వీర పాపన్న గౌడ్ యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుతున్నాము. ఈ సర్దార్ వీర పాపన్న బహుజన బలహీన వర్గాల ఆశాజ్యోతి. అదేవిధంగా శివాజీ సమకాలీకుడు, చాలా పోరాటం చేశాడు. నిజాం నవాబులప్పుడు కూడా నిజాం సైన్యాన్ని చాలా ఎదిరించి చాలా పోరాడి చాలా సేవ చేశాడు. కాబట్టి ఈయన గారికి ఇది 374వ జన్మదినోత్సవం ఘనంగా జరుపు శుభాకాంక్షలు. సర్దార్ వీర పాపన్న గౌడ గారికి మేము శతకోటి వందనాలు తెలియజేస్తున్నాము. నిజాంపేట మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న 374 జయంతి సందర్భంగా గౌడ సంఘం సభ్యులు అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సర్వాయి పాపన్న మొఘల్ సామ్రాజ్యంలో మొఘల్ను బెదిరించి గోల్కొండ కోటపై జెండాను ఎగరవేయడం జరిగింది. ఇది మా గౌడ జాతికి చెందిన ముద్దుబిడ్డ, మాకు ఎంతో గర్వకారణం. ఆయన ఆశయాలను ఎల్లవేళలా ముందుకు తీసుకెళ్తామని మనవి చేస్తున్నాం. బహుజన పోరాట యోధుడు సర్వాయి పాపన్న గౌడ్ ను ఆదర్శంగా తీసుకొని బీసీలంతా ఏకమైతే రాజ్యాధికారం సాకారం అవుతుందని వరిగుంతం గౌడ సంఘం అధ్యక్షుడు బూతిపురం శేఖర్ గౌడ్, ముదిరాజ్ సంఘం జిల్లా నాయకులు ముత్యంగారి సంతోష్ కుమార్, మండల సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు అక్కంగారి శ్రీధర్ గౌడ్, ఉపాధ్యాయులు గోపాల్ గౌడ్ అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం వరిగుంతం గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో బలహీన వర్గాల ఆశాజ్యోతి, మొగలాయిలను ఎదురొడ్డిన పోరాట యోధుడు సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ ఆదివారం కన్నుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు సర్వాయి పాపన్న గౌడ్ జీవిత చరిత్రను వివరిస్తూ నవాబుకు వ్యతిరేకంగా సైనికులను గెరిల్లా యుద్ధ తంత్రాలతో నవాబుని ముప్పతిప్పలు పెట్టాడన్నారు. కిలాషాపూర్ కేంద్రంగా దాదాపు 30 ఏళ్ల పాటు ఓ రాజ్యాన్ని నిర్మించుకున్నాడని, ఆయన పాలనలో రైతులు సుభిక్షంగా ఎలాంటి పన్నులు లేకుండా జీవనం సాగించారని వారన్నారు. ఒకానొక సందర్భంలో గోల్కొండ కోటని సైతం వశపరుచుకున్నాడు పాపన్న. చివరికి మొగలాయి సైనికులకు వ్యతిరేకంగా పోరాడుతూనే వీరమరణం పొందాడన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ చిన్నారం ప్రభాకర్, మాజీ సర్పంచ్ నీరుడి లక్ష్మయ్య, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సాజిద్ ఖాన్, వడ్ల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గోవర్ధన్, గౌడ సంఘం నాయకులు పాండరి గౌడ్, శాఖా గౌడ్, సత్య గౌడ్, విఠల్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, కిషన్ గౌడ్, దాస్ గౌడ్, నరేందర్ గౌడ్, సాల్వా గౌడ్, రవీందర్, విజయ్, ఉపేందర్ గౌడ్, బుచ్చయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 74 జన్మదిన సందర్భంగా సర్దార్ పాపారాయుడు విగ్రహావిష్కరణకు విచ్చేసిన వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన పెద్దలందరికీ మా గ్రామ గౌడ సంఘానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. బహుజన పోరాట యోధుడు సర్దార్ పాపన్న. ఎందుకంటే ఆనాడు మొఘలుల అణిచివేతకు వీరుడై తను 1650 ఆగస్టు 18న కిలాసాపూర్లో, వరంగల్ కిలాసాపూర్లో జన్మించాడు. తన తండ్రి చిన్నప్పుడు చనిపోయినా కూడా తల్లి కష్టం చేస్తూ పెంచింది. గీత కార్మికుడైనా కూడా మొఘలుల అరాచకాలను అణచివేయడానికి నడుము కట్టి బహుజనులందరినీ ఏకం చేసి తన ఎంతో కష్టపడి ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని అందరినీ బల్గు బలహీన వర్గాలను ఏకం చేస్తూ అధికారులను మన బలమైన నాయకులను కొట్టడానికి మొఘల సామ్రాజ్యాన్ని కూలగొట్టడానికి అందరితో ఏకమై రాజాధికారం చేజిక్కించుకున్నాడు. అంతేకాకుండా రాజాధికారం చేయించుకున్న తర్వాత కూడా గోల్కొండ కోటకు కూడా రాజైన చరిత్ర మన పాపారాయుడిది. ఆనాడే తెలంగాణలో ఒక మెరిసిన ఒక నాయకుడిగా వెలిగాడు. బహుజనులకు ఎంతో వెలుగు నీడై నిలిచాడు. ఈ సర్దార్ పాపారాయుడు మా గ్రామంలో నిలిచిపోవడం
ఈ గౌడ సంఘానికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇదే విధంగా ఎందుకంటే మన చరిత్ర మనం ఎట్లా ఉండే మనకు బహుజనులకు ఎంత నష్టం ఉండే అంటే ఎట్లాంటి టైంలో మనకు మన నాయకులు ఎలా ఉండి మనల్ని ఎలా ముందుకు తీసుకెళ్లారు అదే స్ఫూర్తితో ఇప్పుడు మనం కూడా కలిసికట్టుగా ఉండి అగ్రవర్ణాలకు మనం బలహీన వర్గాల మంది కలిసి కట్టుకున్నప్పుడే వర్గాల నుంచి మనం రాజ్యాధికారం దక్కించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పాప రైట్ స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ వరిగుంతంలో ఈరోజు కుచ్చార మండలంలో వరిగుంతం గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆవిష్కరణ జరిగింది. దానికి చాలా సంతోషకరం. అదేవిధంగా అన్ని గ్రామాలలో కూడా ఇదే విధంగా జరగాలి. సర్వాయి పాపన్న నైజాం వ్యతిరేకంగా నైజాం అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించారు. అన్యాయ అక్రమాలను అరికట్టి సర్వాయి పాపన్న ఈ మన బడుగు బలైన వర్గాల కోసం శాశ్వతంగా కృషి చేసిండు. అందుకోసమే ప్రతి గ్రామంలో కూడా ఈ విధంగానే జరుపుకుంటామని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. స్వర్గీయ గౌరవ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి సందర్భంగా వరిగుంతం గ్రామ గౌడ సంఘం తరఫున విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గారు వరంగల్ జిల్లా కిలాషాపూర్ తాటికొండలో 1650 సంవత్సరం గౌడ కులంలో జన్మించి జమీందారుల పాలన వ్యతిరేకంగా అరాచకాలను సంఘంలో ఉన్నటువంటి అరాచకాలను పోరాడుతూ ప్రజలను చైతన్యపరుస్తూ తన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఏకతాటిపై తీసుకొస్తూ సమాజ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి. మరి ఈనాడు 374 సంవత్సర జయంతి సందర్భంగా మనం ఈరోజు అతన్ని గుర్తించి అతన్ని అడుగుజాడలో నడిచి వారి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనం అందరం కూడా ముందుండి ప్రశ్నించే మనస్తత్వాన్ని అందరం కలిగి ఉండి మంచి సమాజ అభివృద్ధికి అందరం కూడా తోడ్పడాలని ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జాతీయ నాయకత్వ ఆదేశాల మేరకు భారత్ బంద్ నిర్వహించడం జరుగుతుందని సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు వ్యతిరేకంగా భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి దళితుల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీ పార్టీకి మాలా మరియు ఉపకుల సోదరులందరూ కలిసి వర్గీకరణ అంశాన్ని వెనక్కి తీసుకోవాలని బంద్కు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రేకం శ్రీరాములు, దుబ్బాక అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కాల్వ లింగం, కాల్వ నరేష్, ఆశా స్వామి, ఆశా రాజశేఖర్, తునికి సురేష్, తునికి లింగం, బాబాజీ శ్రీనివాస్, బావాజీ రమేష్, బత్తుల స్వామి, మండల నరసింహులు, సుధాకర్, స్వామి, రాజు, ఆశా దిలీప్, ఆశా మహేష్, ఆశా బక్కయ్య, దుబ్బాక మున్సిపల్ మరియు మండల దళిత నాయకులు పాల్గొన్నారు. వర్గీకరణ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ నెల 21న నిర్వహించే భారత్ బంద్ను దుబ్బాక మండలంతో పాటు జిల్లా మొత్తంలో మాలలు బంద్ జయప్రదం చేయాలని కోరుతూ ఈ ఎస్సీ వర్గీకరణను అడ్డుకున్నప్పుడే ఈ ఎస్సీల ఉన్న అందరికీ సమన్యాయం జరుగుతుంది. ఇప్పటికైనా సుప్రీంకోర్టు పునరాలోచించి ఎస్సీ వర్గీకరణను నిలిపేసి ఎస్సీలందరికీ న్యాయం చేయాలని మా మాలమానాడు తరఫున విజ్ఞప్తి చేస్తూ జై భీమ్. జై భీమ్. తెలంగాణ రాష్ట్ర మాలమానాడు వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు దుబ్బాక మండల కేంద్రంలో మాలమానాడుకు సంబంధించిన అంబేద్కర్ సంఘాలు కావచ్చు అన్ని సంఘాలు కలిసి 21 నాడు రాష్ట్ర కమిటీ ఏదైతే పిలిపించిందో ఆ పిలుపు మేరకు 21 నాడు సిద్దిపేట జిల్లా బంద్కు పూర్తిగా సంపూర్ణ మద్దతు తెలుపుతూ అన్ని వర్గాలు కలిసి రావాలని చెప్పి ఏదైతే మా వర్గీకరణ అంశం ఏదైతే మోడీ గారు ప్రస్తావించారో దాంట్లోనే అన్నదమ్ముల్లా కలుతున్న మమ్మల్ని విడదీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా కొంతమంది సోదరులు కూడా మద్దతు ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే క్రీమ్లేయర్ పద్ధతి అందరికీ ఒకటే, వాళ్ళు కూడా స్పందిస్తూ ఉన్నారు. ఇక్కడ లోకల్ సిద్దిపేట జిల్లాకు సంబంధించిన సోదరులు కూడా కలిసి రావాలని చెప్పి ఈ బంద్కు, ఎందుకంటే భవిష్యత్తులో పిల్లలకు వారి పిల్లలకైనా మా పిల్లలకైనా క్రీమ్లేయర్ పద్ధతిని వ్యతిరేకించాల్సిందే. ఖచ్చితంగా ఒకసారి పొందితే మళ్ళీ అది రాజ్యాంగంలో పొందుపరిచే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు కూడా కలిసి రావాలి, ఈ బంద్కు పూర్తిగా మద్దతు తెలపాలని చెప్పి తెలియజేస్తున్నా. ఇట్లే
ఈ సిద్దిపేట జిల్లా స్టేట్లోనే ముందు భాగంలో అగ్రగామిగా ఉంచే విధంగా మా మాలంతా ఏకం కావాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. మాల మహానాడు జాతీయ నాయకత్వం పిలుపు మేరకు, అలాగే తెలంగాణ రాష్ట్ర నాయకత్వ పిలుపు మేరకు, అలాగే సిద్దిపేట జిల్లా నాయకత్వ పిలుపు మేరకు ఈరోజు దుబ్బాకలో అంబేద్కర్ సంఘం మరియు పట్టణ అంబేద్కర్ సంఘం మరియు మాల సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు పత్రికా ప్రకటన చేయడం జరుగుతుంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం మాలా మాదిగలకు ఎలాంటి కులగణన చెయ్యకుండా ఒంటెద్దు పోకడతో కొంతమందికి మాటిచ్చినామనే కారణంతో ఈరోజు ఎస్సీ వర్గీకరణ చేసి అన్నాదమ్ముల లెక్క కలిసిమెలిసి ఉన్న మా మధ్యలో ఈరోజు చిచ్చు పెట్టింది ఈరోజు బీజేపీ పార్టీ. ఒక్కటి ఆలోచన చేయాలి మిత్రులారా, భారత స్వతంత్రం తర్వాత భారత రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా మాలలు మాదిగలు అందరూ కూడా అన్నదమ్ములనే ఉండాలని చెప్పేసి ఆర్టికల్లో రాసినటువంటి విషయాలను ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వం అనగదొక్కి భారత రాజ్యాంగాన్ని తురిపేసే విధంగా ఉందని చెప్పేసి మనకు మొన్నట్టు సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి తీర్పు ద్వారా స్పష్టంగా అర్థమైంది. ఎన్నో విద్యలు చదువుకొని ఈరోజు సుప్రీంకోర్టుకు జడ్జిగా ఉన్న జడ్జి గారు కేవలం ప్రధానమంత్రి అనుచరుడు అయిపోయి వారు దేశీయ పార్టీ చెప్పిన విధంగా నడుస్తూ ఉన్నది. దీనికి మేము అందరం కూడా వ్యతిరేకిస్తున్నాం. జాతీయ పార్టీ పిలుపు మేరకు ఈ నెల 21వ తారీఖు మంగళవారం రోజున జరిగే భారత్ బంద్లో అందరం మాలలం ఏకమైతాం. ఏకమై ఆ బంద్ను విజయవంతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్. తెలంగాణ ధీరత్వానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ప్రత్యేకంగా నిలిచిందని మొహమ్మద్ షాపూర్ గౌడ కులస్తులు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం మహమ్మద్ షాపూర్ గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కీర్తిని స్మరించుకుని ఆయన జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శతాబ్దాల కిందటే రాజరిక నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పేద ప్రజలను సంఘటితం చేసిన ఏకైక గనుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు. రాజకీయ సామాజిక సమానత్వమే మూలసూత్రంగా గోల్కొండను ఏలిన బహుజన కీర్తిచక్రవర్తిగా సర్వాయి పాపన్న గౌడ్ జీవిత చరిత్ర అసామాన్యమైందని గుర్తు చేశారు. ఆయన పోరాట స్ఫూర్తితో యువత ముందంజలో నడవాలని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని అధికారికంగా జరపాలని గౌడ కులస్తులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ షాపూర్ గ్రామ గౌడ కులస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహమ్మద్ షాపూర్ గ్రామంలో దౌలతాబాద్ మండలం జిల్లా సిద్దిపేట దౌలతాబాద్ గ్రామ పంచాయతీలో ఈరోజు మన సర్వాయి పాపన్న 374వ దిన శుభాకాంక్షలు జరుపుతూ, అదేవిధంగా వెనక రజాకారులప్పుడు కూడా కానీ వెనక బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆ రోజు నాడు రజాకారులతో కొట్లాడి సమన్వయంగా అందరికీ కూడా సమానం ఉండాలని చెప్పి కొట్లాడిన సర్దార్ పాపన్న ఈరోజు జయంతి ఘనంగా మహమ్మద్ షాపూర్ గ్రామంలో జరుపుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలకందరికీ 374వ జయంతి సర్దార్ పాపన్న గౌడ్ జయంతిగా శుభాకాంక్షలు. సర్దార్ పాపన్న అప్పట్లోనే బహుజన చక్రవర్తిగా రూపొందారు. బహుజనుల కోసం ఎన్నో పోరాటాలు చేసి మనకి బహుజన బీసీ రాజ్యాధికారం రావాలని చాలా పోరాడాడు. అందరికీ ముందుగా జాతీయ సర్దార్ సర్వాయి పాపన్న జయంతి శుభాకాంక్షలు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి శుభాకాంక్షలు. ఈ సంవత్సరానికి 374 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇతడు ఒక బీసీ కులానికి, ఒక గౌడ కులానికి కాకుండా ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచాడు. ఇతడు ఒక అప్పట్లో ఉన్న నిజాం నవాబులు, అఫ్సబ్జాయిలు వాళ్ళ కాలంలోనే చక్రవర్తిగా నిలిచి భారతదేశంలోనే మొదటి బహుజనుడిగా దేశంలో నిలిచాడు. ఇతను సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కిలాషాపూర్ నుంచి మొదలుపెట్టి గోల్కొండ కోట వరకు తన రాజ్యాన్ని విస్తరించి ఒక బహుజనులను ఒక స్థాయికి తెచ్చాడంటే ఇతని యొక్క రాజ్యాధికార విస్తరణ వల్లనే. కాబట్టి అందరం ఇతను ఒక గౌడ కులానికి కాకుండా ప్రతి ఒక్కరికి ఆదర్శంగా తీసుకొని ప్రతి జయంతి ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటూ మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని తెలంగాణ తొలి రాజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 374వ జయంతి ఉత్సవాల్లో మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ బహుజన ఆత్మ గౌరవానికి, ధీరత్వానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీకగా నిలిచారని, సబ్బండ వర్గాలకు రాజకీయ సామాజిక సమానత్వం కోసం పాపన్న చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. కుల మతాలకు వివక్ష లేకుండా
అన్ని వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం దక్కాలనే సమాజ ప్రజా స్వామిక స్ఫూర్తితో ఆనాటి కాలంలోనే పాపన్న గౌడ్ పోరాటం గొప్ప విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, మాజీ సింగిల్ విండో చైర్మన్ శేఖర్ గౌడ్, సొసైటీ డైరెక్టర్ కృష్ణ గౌడ్, శివగౌడ్, జగ్గ శంకరయ్య, దుర్గా గౌడ్, డాక్టర్ పెంటయ్య, సహకారం శ్రీనివాస్ గౌడ్, గౌడ సంఘం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గారి 374వ జయంతిని పురస్కరించుకొని అతనికి నివాళులు అర్పించడం జరిగింది. ఎందుకంటే అతడు ఒక బీసీ బిడ్డ. మన బీసీలందరికీ కూడా ఒక ఉన్నతమైన సముచితమైన స్థానం కల్పించినటువంటి వ్యక్తి. అతని యొక్క పోరాట పటిమలు మరియు అతడు బీసీలకు మనం కూడా రాజ్యాధికారం ఏ విధంగా ఏలాలని ఒక పాఠాలు నేర్పే విధంగా అతడు చూపించినటువంటి ధైర్య సాహసాలను మన బీసీలందరూ కూడా గౌరవించాలి. మరి ఇప్పుడు కూడా అతడిని ఆదర్శంగా తీసుకొని మన అందరం కూడా బీసీలు ఏకమై మరియు బీసీ బిడ్డలను మనము ఒక రాజ్యాన్ని పరిపాలించే విధంగా కూడా మనం అందరం కూడా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారం గ్రామంలో పారిశుద్ధ్యం పడకేసింది. ప్రధాన రహదారుల వెంబడి పిచ్చి మొక్కలు పెరిగాయి. స్కూల్ దగ్గర మరింత దారుణంగా పిచ్చి మొక్కలు, పారిశుద్ధ్య సమస్యలతో క్రిమి కీటకాలు, విషపురుగులు నిలయంగా మారాయి. అడుగుదామంటే సర్పంచులు లేకపోయి పంచాయతీ కార్యదర్శి స్థానికంగా ఉండడు. దీని విషయమై ఇన్ఛార్జి ఎంపీడీఓకు ఫోన్ చేస్తే నాకెందుకు చేస్తున్నారు, ఈరోజు ఆదివారం అయినా నాకేం సంబంధం, నాకు ఫోన్ చేయదంటూ నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారు. ప్రభుత్వం ఏమో జ్వరాలు రాకుండా పారిశుద్ధ్యం పాటించాలి, పరిసరాలను శుభ్రంగా ఉంచాలని చెప్తుంటే ఎంపీడీఓ ఈ విధంగా ప్రవర్తించడం ఏమిటని, ఇందుకు ఎవరు బాధ్యత వహిస్తారని కొల్చారం మండల టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ముఖ్యంగారి ప్రవీణ్ కుమార్ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు మండల కేంద్రమైన కొల్చారంలోని పారిశుద్ధ్య దుస్థితిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్లో శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ 374వ జయంతిని గజ్వెల్లో గౌడ సంఘం అధ్యక్షుడు ఆధ్వర్యంలో లింగంగారి రాజాగౌడ్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా పాల్గొని పాపన్న గారి విగ్రహానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం నర్సారెడ్డి, రాజమౌళి, బబ్బూరి రజిత, అధ్యక్షుడు రాజాగౌడ్ మాట్లాడుతూ తొలి తెలుగు బహుజన చక్రవర్తి గౌడ జాతిరత్నం, ఆ వీరుడు ఛత్రపతికి సమకాలీనుడని, మొగలైలకు సింహస్వప్నం, నవాబులపై తిరగబడిన యోధుడు, 30 రాజ్యాలను జయించిన ధీరుడు, ఔరంగజేబులు హడలెత్తించిన బహుజన వీరుడు, 10,000 ఎకరాలు పంచిన భూదాత, నమ్మక ద్రోహి వల్ల ఆత్మ బలిదానం, బహుజన కులాల పోరాట యోధుడు, తిరుగులేని విప్లవ వీరుడైన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, మరాఠా యోధుడు, ఛత్రపతి శివాజీకి సమకాలీనుడైన ఆయన గౌడులు సగర్వంగా చెప్పుకునే చరిత్ర మరచిన జాతి ముద్దుబిడ్డ పుట్టినరోజు సందర్భంగా 374వ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడానికి సర్కార్ అధికారికంగా ప్రకటించింది. అందులో భాగంగా ఆదివారం బహుజన శ్రామిక రాజ్య స్థాపన కోసం గౌడ కుల పోరాట యోధునికి దక్కిన ఆ అరుదైన గౌరవాన్ని వేడుకగా గ్రామాన గీత కార్మికులు ఘనంగా జరుపుకుంటున్నామని గజ్వెల్ గౌడ సంఘం అధ్యక్షులు రాజాగౌడ్ తెలిపారు. జాతిరత్నం జ్ఞాపకాలను నెమరు వేసుకోవడమే ఆ అమర పోరాట యోధుల్ని అర్పించే నిజమైన నివాళులని సగర్వంగా చెప్పవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో లింగంగారి అధ్యక్షుడు రాజాగౌడ్, గణేష్ గౌడ్, వెంకట్ గౌడ్, అశోక్ గౌడ్, బలరాం గౌడ్, రాజమల్లు గౌడ్, రమేష్ గౌడ్, బబ్బూరి స్వామి గౌడ్, కానిగంటి సత్యనారాయణ గౌడ్, నక్కా రేగుండ, నర్సింహులు గౌడ్, తిరుపతి గౌడ్, అర్జున్ గౌడ్, స్వామి గౌడ్, నక్కా రాములు గౌడ్, బి నర్సాగౌడ్, ఎల్ రాజాగౌడ్, గుర్రం దేవేందర్ గౌడ్, మల్లేశం గౌడ్, క్యాసారం రవి గౌడ్, కౌన్సిలర్ బబ్బూరి రజితా గౌడ్, బబ్బూరి చంద్రం గౌడ్ మరియు గీత కార్మికులు, గజ్వెల్ గౌడ సంఘం తదితరులు పాల్గొన్నారు. బహుజన నాయకుడు, అలాగే ఒక ధైర్యశాలి. ఆ రోజు సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను 374 సంవత్సరాల కిందనే మొగులై అరాచకాలను ఎదుర్కొని, రజాకాలను కూడా ఎదుర్కొని, ప్రజలను సంఘటితపరిచి పోరాడితే పోయేదేం లేదని నినాదంతో ప్రజలను సంఘటితం చేసి ధైర్యం నింపినటువంటి గొప్ప దీశాలి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వారి యొక్క 374వ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలు నర్సారెడ్డి గారు, మా వైస్ చైర్మన్ జగ్యుద్దీన్ గారు, స్థానిక కౌన్సిలర్ రజితా గారు, అలాగే రాజాగౌడ్ గారు, వారి గౌడకుల బాంధవులందరికీ కూడా మరొకసారి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ
ఈ యొక్క చౌరస్తాలో మనము వచ్చే సంవత్సరం వరకు ఖచ్చితంగా ఆ మహనీయుని యొక్క విగ్రహాన్ని మనము ఆవిష్కరించుకొని వచ్చే సంవత్సరం ఘనంగా చేసుకుందామని గౌడ సోదరులకు తెలియజేస్తూ వారి స్ఫూర్తిని తెలంగాణ యావత్ ప్రజలు కూడా గుర్తించుకొని పోరాట పటిమను ఏర్పరచుకొని మన అందరికీ కూడా వారు ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి మన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ప్రజల తరఫున అలాగే యావత్ తెలంగాణ ప్రజల తరఫున వారి ఘన నివాళులు అర్పిస్తున్నాం. సంగారెడ్డి జిల్లా బడుగు బలహీన వర్గాల సర్దార్ సర్వాయి పాపన్న పోరాట పటిమను ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు తెలిపారు. ఆదివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి ఉత్సవాలను వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు పరిశ్రమల మౌలిక వసతి సదుపాయాల కల్పనల చైర్మన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డిలు జ్యోతి ప్రజ్వలన గావించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న 1650 ఆగస్టు 18న ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తుతం జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్ మండలం తాటికొండలో గౌడ కుటుంబంలో జన్మించారని అన్నారు. బహుజన రాజ్యాన్ని స్థాపించిన మొట్టమొదటి వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అని అన్నారు. సర్వాయి పాపన్న సాధారణ కుటుంబంలో జన్మించి పశువుల కాపరిగా గీత కార్మికుడిగా తన ప్రస్థానంలో భాగంగా అణచివేత వివక్షకు వ్యతిరేకంగా పోరాటం సల్పిన మహాయోధుడని అన్నారు. ఎటువంటి అండదండలు లేకుండా బడుగు కులాలను ఏకం చేసి భూస్వాములు మొఘళ్లు శిస్తుల రూపంలో పన్నుల వసూళ్ల పేరుతో ప్రజలను పీడిస్తున్న క్రమంలో వారికి అండగా నిలిచి పోరాటం చేశారని కలెక్టర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. పరిశ్రమల మౌలిక వసతి సదుపాయాల కల్పన చైర్మన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న చరిత్ర లండన్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ రిచార్డ్ ఎం ఈటన్ రాసిన ఏ సోషల్ హిస్టరీ ఆఫ్ దక్క 8 ఇండియన్ లీవ్స్ అనే పుస్తకం ఆధారంగా చరిత్ర తెలియడం జరిగిందని తెలిపారు. సర్దార్ సర్వాయి పాపన్న 12 మందితో సైన్యం స్థాపించి 12,000 మంది సైన్యాన్ని తయారు చేసిన వీరుడన్నారు. బడుగులను ఐక్యం చేసుకొని ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని గోల్కొండ కోట జయించిన సర్దార్ సర్వాయి పాపన్న నేటి తరానికి ఆదర్శమని అన్నారు. బడుగు బలహీన వర్గాల ఐక్యత సమానత్వం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పద్మజారాణి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి జగదీష్, గౌడ సంఘం నేతలు ఆషన్న గౌడ్, రమేష్ గౌడ్, నక్కా నాగరాజు గౌడ్, ప్రభు గౌడ్, వివిధ సంఘాల నాయకులు కోన, వేణు మాణిక్యం, నగేష్ తదితరులు పాల్గొన్నారు. క్రీస్తు శకం 1650 సంవత్సరంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్టేషన్ గన్పూర్ మండలం జనగామ జిల్లాలోని నేడు జనగామ జిల్లాలోని స్టేషన్ గన్పూర్ మండలం తాటికొండ గ్రామంలో గౌడ కుటుంబంలో జన్మించారు. వారు వారి తల్లి కోరిక మేరకు కలుగీత వృత్తిని చేపట్టారు. ఆ సమయంలో మొఘల్ చక్రవర్తుల పరిపాలనలో గ్రామంలోని ప్రజలు వివిధ ఇబ్బందులకు గురవడం వారు గమనించారు. పన్నుల ఒత్తిడి కానీ, వెట్టి చాకరీ కానీ, ఇతర సాంఘిక పరిస్థితుల వల్ల ఆనాడు అణగారిన వర్గాలు చాలా దుర్భర పరిస్థితిని చూసి వారు ప్రభావితులయ్యారు. ఎలా అయినా తిరిగి మన రాజ్యం ఏర్పాటు చేసుకోవాలి, రాజును కావాలి, అందరినీ కూడా సమానంగా చూడాలనే ఒక ఉద్దేశంతో వారి అనుచరులను 12 మందితో సైన్యాన్ని ప్రారంభించుకొని 12,000 మంది వరకు కూడా ఒక పెద్ద సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని వారు వివిధ కోటలను జయించి 30 సంవత్సరాల వరకు కూడా పాలన సాగించారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అన్ని సంవత్సరాలు పెద్ద కోటలను జయించి పరిపాలన సాగించి సాగు చేస్తూ ధనవంతుల యొక్క ధనాన్ని తీసుకొని పేదలకు పంచుతూ వారు అందరి చేత కూడా సర్దార్ని పిలిపించుకొని ఎంతో దగ్గర వారు. మరి వారి జీవితం అందరికీ కూడా ఎంతో స్ఫూర్తిదాయకం. పట్టుదల కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చు అని వారి జీవితం నుంచి మనం తెలుసుకోవచ్చు. అణగారిన వర్గాల ప్రజల కోసం, వారి హక్కుల కోసం, సమానత్వం కోసం వారు ఎంతో కృషి చేశారు. ఇప్పటివరకు అందరు చెప్పిండ్రు సర్దార్ పాపన్న గారు ఏ విధంగా పుట్టిండు, ఏ విధంగా పెరిగిండు, ఆయన చేసిన కార్యాచరణ ఏంటి, సమాజానికి ఎలాంటి సందేశం ఇచ్చిండు, ఆయన జీవితం ఎలా గడిపిండు అనేది మనందరికీ మరి తెలిసిన విషయమే.
మరి నేను కూడా చాలా గర్విస్తున్నాను. ఈ కార్యక్రమానికి నేను కూడా అదృష్టంగా వచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే నేను కూడా గౌడ సంఘంలో పుట్టిన, నేను ఒక బీసీనే. కాబట్టి మన బీసీలో ఉన్న ఐక్యత అనేది కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలి. తమ్ముళ్ళందరూ కూడా చెప్పిండు కుల గణన కావాలని. తప్పకుండా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం తప్పకుండా కుల గణన జరుగుతుంది. మనకు సమాజంలో అన్ని స్థాయిలో మనకు న్యాయం జరిగే విధంగా మనమందరం పోరాటం చేయాలి. చెప్పిన మనం ఈ రోజు మాట్లాడతాం, రేపటి నుంచి మళ్ళీ ఎవరి పనులు వాళ్ళు పడిపోతాం, మళ్ళీ సంవత్సరానికి మనకు గుర్తొస్తారు. అలా కాకుండా మరి ఎప్పటికప్పుడు మీరు మీటింగ్ పెట్టుకొని 2 నెలలకు 3 నెలలకు 6 నెలలకు పెట్టుకొని మన ఎట్లా కార్యాచరణ చేద్దాం, ఏ విధంగా మన పట్టుదలను ముందుకు తీసుకెళ్దామనే భావనతోని మనమందరం కలిసి చేద్దామని తెలియజేసుకుంటూ, మరి సర్దార్ పాపన్న ఉన్నోళ్ళని కొట్టి లేనని పెట్టిండు. మరి మనం కూడా అదే విధంగా చేయాలి. ఏమవుతుందంటే ఎంతసేపు ఎవరి ద్వారా స్వలాభానికి చూసుకుంటుంది తప్ప పక్కవానికి ఏమైనా చేద్దామని లేదు. ఎంతసేపు ఏమైనా ఎలక్షన్లు వచ్చినా ఈ రోజు నాకు ఇస్తామని అంటున్నారు, కానీ దేశం కోసం మనం ఏం చేస్తామని ఏ ఒక్క రోజు కూడా ఆలోచన చేస్తలేరు. న్యాయంగా అప్పటిపూర్తిగా చూస్తున్నాం, కానీ సమాజం కానీ కులం కానీ మన వంతు కృషి ఏంటి అనేది కూడా మనం ఆలోచన చేయకుండా కొంచెం తప్పుతో పడుతున్నాం. అలాంటి తావీయకుండా మరి ఈ రోజు జయంతి జరుపుకుంటున్నారంటే మనకింత జ్ఞానోదయం కావాలి. దానికి మనం స్ఫూర్తిదాయక తీసుకొని సమాజం కోసం అందరం కూడా కట్టుబడదామని ఈ రోజు మనం అందరం కూడా శబ్దంగా తీసుకుందామని తెలియజేసుకుంటూ, మరి గౌడ సంఘానికి భవనం తమ్ముళ్ళు కోరిగారు కాబట్టి మీ వంతు బాధ్యతగా నేను కూడా తీసుకొని తప్పకుండా సంగారెడ్డిలో భవనం నిర్మిస్తామని తెలియజేసుకుంటూ, మరి ఇంకొక కోరిక, మరి మన సర్దార్ పాపన్న గారి చరిత్ర ఇంగ్లాండ్లో ఉంటే మనం తీసుకొని ఈరోజు దాన్ని అధ్యయనం చేస్తున్నారంటే నిజంగా సిగ్గుచేటే. అది పాఠ్య పుస్తకాలు కూడా వచ్చే విధంగా మరి మన పిల్లలకి తరతరాలకి ఉండే విధంగా పాఠ్య